సార్ పోలీసుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా థర్డ్ డిగ్రీ గురించి చాలా మంది మాట్లాడుతుంటారు. అదేదో చేస్తారు. దాని గురించి ఒక భయానకమైన వర్ణన సమాజంలో నెలకొని ఉంది సార్. అసలు ఏంటి థర్డ్ డిగ్రీ అంటే ఏంటి అసలు? ఇప్పుడు ఒకటి మామూలుగా పోలీసులు ఇంట్రాగేషన్ని థర్డ్ డిగ్రీ అని దాన్ని శృతి మించిన ఇంట్రాగేషన్ని థర్డ్ డిగ్రీ అంటాడు. దీనికి చట్టపరమైన అనుమతులు లేదయ్యా, లేదు. థర్డ్ డిగ్రీకి ఎక్కడుందా? ఎవరు చెప్పినారు? పోలీసు వాళ్ళు కొట్టచ్చు. పోలీసు వాళ్ళు ఎవరిని కొట్టచ్చు? మీరు సమాజంలో ఉండే ఎవరైనా ఆస్తుల్ని దగ్ధం చేస్తూనో ఏమన్నా చేస్తూనో ఎవరికైనా తిరుగుబాటు చేసి రాళ్ళు రూతూ ఉంటానో ఆ సమూహాన్ని కట్టడి చేయడానికి పోలీసులు లాఠీలు ఉపయోగించవచ్చు, రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించవచ్చు, ఫైరింగ్ కూడా చేయవచ్చు. సపోజ్ మీరున్నారు, ఏం జరిగింది? ఎక్కడో మీరు అందరూ కలిపి ఇప్పుడు ఓల్డ్ సిటీలోనే బాంబ్ బ్లాస్ట్ అయింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? సమన్వయాన్ని కోల్పోయి, ఎందుకంటే ఎవరికైనా ఆ కోపం వస్తుంది. వాళ్ళకే కాదు, ఓల్డ్ సిటీలో ఉన్నా న్యూ సిటీలో ఉన్నా ఇంతమంది చనిపోయినారు, ఒక సమూహానికి సంబంధించిన వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ పెట్టినారు, వాడిని చంపాలని ఉర్రూగా లూగిపోతుంది. అది సమాజంలో ఒక విధమైనటువంటి అది ఆవేశం వస్తుంది. ఆవేశంలో ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. పెట్రోల్ పంప్కి అగ్గిపెట్టినారు, బ్రాందీ షాపుకి అగ్గిపెట్టారు. ఆ పెట్రోల్ 2 లక్షల లీటర్ల పెట్రోల్ ఉంది. సో అది తగలబడిపోతే 10,000 మంది చచ్చిపోతారు అక్కడ. సో ఆ 10,000 మంది ప్రాణాలను కాపాడడానికి లాఠీచార్జ్ చేసినారు, ఫైర్ ఓపెన్ చేసినారు. అది ఒక లాఠీ చార్జ్లో ఫైర్ ఓపెన్లో ఒకరో ఇద్దరు చనిపోయి ఉండొచ్చు, కానీ 10,000 మంది ప్రాణాలను కాపాడాం కదా. అదేవిధంగా ఏదో ఒక ప్రమాదం జరిగింది, ఆవేశంతో కొన్ని వందల మంది జనాలు, ఇప్పుడు ఇందిరాగాంధీ బర్తరఫ్ అయినప్పుడు స్ట్రైకులు చేసినారు. చాలామంది గుమిగూడి రాళ్ళేసి ప్రజల ఆస్తిని, అదేవిధంగా గవర్నమెంట్ ఆస్తుల్ని ఇరుగ్గొట్టేది, పగలగొట్టేది, అన్ని అగ్గిపెట్టేది చేస్తున్నారు. సో ప్రజల ఆస్తిని కాపాడడానికి కానీ, ప్రజల ప్రాణాలని కాపాడడానికి కోసం కానీ, పబ్లిక్ ఆస్తిని కాపాడడం కోసం కానీ మనం లాఠీచార్జ్ చేయొచ్చు, బుల్లెట్లు ప్రయోగించవచ్చు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించవచ్చు. ఆ విధంగా ఆస్తులని, కొందరి ప్రాణాలని కాపాడడానికి పోలీసులు లాఠీని ఉపయోగించవచ్చు, రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఫైర్ ఆర్మ్స్ని కూడా, బుల్లెట్లను కూడా ఉపయోగించవచ్చు, రివాల్వర్తో కాల్చవచ్చు, ఏదైనా చేయవచ్చు. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఇంట్రాగేట్ చేసేటప్పుడు చాలామంది నిజాయితీగా, బాబు తమరు దొంగతనం చేసినారు, 50 తులాలు ఎక్కడో అమ్మినారని ఫలానా వాడు చెప్పాడు, మీరు ఎక్కడ చెప్పండి, అవునా, ఎవడు చెప్పినాడు నీకు, పోరా పో అంటాడు. సో అట్లాంటి వాటికి కొంచెం కఠినంగా, అది చట్ట విరుద్ధమే అయినా చేయాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకంటే నువ్వు చేసిందే గొప్ప చెడ్డ పని. ఆ చెడ్డ పనిలో నుంచి నేను కొంతవరకు, అంటే నువ్వు చెడుపు చేసిన కొంతవన్నా మేలు చేయాలంటే ఈ పని చేయాల్సి వస్తుంది. అది చట్టవిరుద్ధమే. ఎస్, థర్డ్ డిగ్రీ డెఫినెట్లీ చట్టవిరుద్ధం. మీరు ఇంట్రాగేట్ చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. మిమ్మల్ని ఇంట్రాగేట్ చేయాలంటే కోర్టు అనుమతి తీసుకొని నార్కో అనాలిసిస్ చేయొచ్చు. అప్పుడు మీరు అన్కాన్షియస్లో అన్నీ చెప్తారు, ఎక్కడెక్కడ దొంగతనం చేసింది, ఎక్కడెక్కడ దోపిడీలు చేసింది, ఎవరెవరికి అమ్మింది, ఆ లిస్ట్ రాసుకొని పోవచ్చు. కానీ అది పెద్ద ప్రాసెస్ కదా, అన్నిటికీ చేయలేము కదా. రోజు 1000 దొంగతనాలు అయితే హైదరాబాద్లో, ఆ 1000 నార్కో అనాలిసిస్ చేయగలమా? చేయలేం కదా. సో అందుకని కొందరు దొంగతనం చేయగానే నాకు తెలుసు నువ్వు ఎక్కడెక్కడ పెట్టావంటే చెప్తారు. కొందరు అంతే, దానికే థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు, మిగతా దానికి ఎందుకు ఉపయోగిస్తారు? అంటే మీరు ప్రాపర్టీ అఫెన్సెస్ చేసి, దొంగతనాలు చేసి, ఆ ప్రాపర్టీ అమ్ముకొని మీరు చెప్పకుండా ఉన్నారు అంటే కొంతవరకు అది కూడా తప్పే. డెఫినెట్గా థర్డ్ డిగ్రీ ఉపయోగించడం చట్ట విరుద్ధమే. అది అయినా తప్పదు, కొన్ని సందర్భాల్లో చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగా కానీ ఇన్వెస్టిగేషన్లో వేరే విధంగా పోతే చేయొచ్చు. ఇప్పుడు మీరు ఫింగర్ ప్రింట్స్, దొంగతనం చేసేటప్పుడు ఫింగర్ ప్రింట్సో ఫుట్ ప్రింట్సో అన్నీ దొరుకుతాయి. మీ సీసీ ఫుటేజ్లో అన్నీ దొరుకుతాయి. బాబు ఇవన్నీ చేసినావు, నువ్వు నెక్లెస్ తీసుకునేది రికార్డ్ అయింది, నువ్వు ఇల్లు తీసుకునేది రికార్డ్ అయింది, నువ్వు దొంగతనం చేసిన సొమ్ము ఎక్కడ పెట్టావో చెప్పు అంటే కొందరు చెప్తారు. కొందరు దొంగలు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే కానీ చెప్పరు. సో ఆ విధంగా థర్డ్ డిగ్రీ ఉపయోగం కొన్ని సందర్భాల్లో చేయాల్సి వస్తుంది. అది చట్టవిరుద్ధం అయినా కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే మరి కొందరు ప్రజలకు న్యాయం చేయాలి, వాళ్ళ పోయిన సొమ్మును తిరిగి ఇవ్వాలంటే కొంతవరకు చేస్తారు. అది చట్టవిరుద్ధం అయినా కూడా చేయాల్సి వస్తుంది. కొంతలో ఇప్పుడు లేదు, చాలా వరకు తగ్గిపోయింది. సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీసుకుంటున్నారు. అది సైంటిఫిక్గానే ప్రూవ్ చేసి వాడి దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అది రికవరీ. వేరే దేశాల్లో అయితే మీ ఇంట్లో ఉండే ప్రతి ప్రాపర్టీ కూడా
ఇన్సూర్ చేస్తారు. దొంగతనం ఏమోగానే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు. మీరు పోలీసులు రికవరీ చేయాల్సిన పనిలే. కానీ ఇక్కడ భారతదేశంలో అది లేదు. ఇన్సూరెన్స్ మన మొబైల్ ఎంతమంది ఇన్సూరెన్స్ చేస్తాము? కొన్ని మన ఇంట్లో ఉన్న వస్తువులను ఎంతమంది ఇన్సూర్ చేస్తాం? ఆ విధంగా ఇన్సూర్ చేస్తే ఎవడు భయపడ్డు. దొంగతనం అయిపోయిందంటే పోలీసులకు ఎఫ్ఐఆర్ ఇచ్చేసి, సార్ ఎఫ్ఐఆర్ తీసుకొని నా డబ్బులు నాకే, నా ఫోన్ నాకే, నా బంగారు నెక్లెస్ నాకే అని అడుగుతాం. అది చేయం కదా. సో దీనివల్ల చట్టవిరుద్ధంగా కొంతవరకు పోలీసులు ఇంట్రాగేషన్ చేయాల్సి వస్తుంది.